అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్. అమలాపురం నియోజకవర్గం జన సైనికుడిని. నిన్న పేరూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు బొమ్మ ఇజ్రాయిల్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏదో పాలేరు తనాల గురించి వాటి గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి నోటికి ఏదో ఎలా వస్తే అలా మాట్లాడడం జరిగింది. పాలేరు తనాల గురించి వైసీపీ నాయకులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అసలు సిసలైనటువంటి పాలేరులు ఎవరయ్యా అంటే వైసీపీలో ఉన్న నాయకులే. ఆయనకి వైసీపీలో ఉన్న నాయకులు అందరికీ కూడా పైనుంచి ఇక్కడ ఆ కేడీ గ్యాంగ్కి సంబంధించి ఒక నాయకుడు ఉంటాడు కదా, దొంగల బ్యాచ్, ఆ నాయకుడి దగ్గర నుంచి లెటర్ వస్తుంది. ఆ లెటర్ని వీళ్ళు చదవడం తప్ప సొంతంగా వీళ్ళేమీ చెప్పడం వీళ్ళకి రాదు, చెప్పలేరు. ఇంకే సొంత నిర్ణయాలు ఏమైనా చెప్తే కనుక పార్టీ నుంచి బయటికి పంపించేస్తారు పాపం. ఆ భయాలు ఉన్నాయి వీళ్ళకి. నిజంగా బొమ్మ ఇజ్రాయిల్ గారికి అవ్వచ్చు, లేదంటే బొమ్మ ఇజ్రాయిల్ గారు నిన్న మాట్లాడిన మాటలకి జన సైనికులు చెప్పిన సమాధానాలకి సంబంధించి కొంతమంది పాపం దళిత నాయకులు కొంతమంది బాధపడుతున్నారు. ఇజ్రాయిల్ గారు దళితులు కాబట్టి మాట్లాడుతున్నారు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైతే మాట్లాడతారని. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, కోమట్లు, రాజులు, కాపులు, రెడ్డిలు, గౌడాసు, లేదంటే నాయుళ్ళు, లేదంటే కమ్మాస్, ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యంగా ఇజ్రాయిల్ గారికి, ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు కొంతమంది దళిత నాయకులకి ఒక బహిరంగంగా ఒక సవాల్ విసురుతున్నాను నేను. అయ్యా, మీరు దళిత నాయకులు అని చెప్పుకుంటున్నారు కదా, మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఒక దళిత యువకుడిని, ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారితో మీరు ఏ విధంగా వ్యవహరించారు? ఆయన కౌగిలించుకుని ఆయన పక్కన కూర్చుని ఒక వ్యక్తిని చంపినటువంటి ఒక హంతకుడైనటువంటి ఒక ఎమ్మెల్సీ తోటి మీరు హ్యాపీగా ఆటుపోట్లతోటి సరదా కాలక్షేపాలతోటి గడుపుతున్నారు. మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ దమ్ము కానీ మీకు కాదు. మీ నాయకుడు ఉన్నాడు కదా, కేడీ బ్యాచ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకు కూడా లేదు. కారణం ఏంటంటే అధికారం కోసం ఎంతమంది చనిపోయినా పర్వాలేదనేటువంటి చూసుకునేటువంటి వ్యక్తి జగన్ అయితే, అధికారం లేకపోయినా పర్వాలేదు, ప్రజలు రైతులు బాగుండాలని తన జేబుల్లోంచి సొంత డబ్బును తీసి కౌలు రైతులకు ఖర్చు పెట్టినటువంటి జనసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడడం అంటే పతివ్రత పరవాన్నం వండితే తెల్లారులు చల్లారలేదన్నట్టుగా అలా ఉంటుందండి. రెండోది ఏంటంటే, ఇజ్రాయిల్ గారు, నన్ను మీరు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు కానీ మీరు నాకు బాగా గుర్తండి. ఒక 20 సంవత్సరాలకు ముందు అమలాపురంలోను సతీష్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఎస్ఐ కింద చేసేవారు. ఆయన దగ్గర నేను టైపిస్ట్ కింద చేసేవాడిని. నేను కొంత ఎమర్జెన్సీ వర్క్ స్టేషన్లో చేయడానికి కుదరట్లేదని చెప్పేసి మీరు పనిచేసేవారు చూసారా, ప్రీతి లడ్జీ, అందులో మాకు ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో మాకు ఇస్తే మేము అందులో టైప్ చేసుకునేవాళ్ళం అండి. అప్పుడు మిమ్మల్ని మేము చూసేవాడి అక్కడ. ఈవేళ మీరు ఒక ఎమ్మెల్సీ అయిపోయి పెద్ద పెద్ద కారుల్లో తిరిగేస్తే మీరు గొప్పవారు అయిపోరండి. అక్కడ తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పే అన్నది నిలదీయాలి. మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, చట్టం ఏ విధంగా ఉండాలి, ఆఖరికి నేను తప్పు చేసినా సరే నన్ను శిక్షించే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడిలాగా
మీ పార్టీలో ఉన్నవన్న నాయకుల్లాగా మేము లేవండి. మా పార్టీ అంతకన్నా లేదు. మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం మేము పొత్తులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళితే మీకు అధికారం కాదు కదా, కనుచూపు మేరలో మీరు ఎవరు కనిపించరు. ఆ విషయం మీకు తెలుసు కాబట్టే, ప్రజలు ఎవరూ మిమ్మల్ని గుర్తించట్లేదు కాబట్టి, మీ పేరు అందరిలోనే వినిపించాలి కాబట్టి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ గారు, మీరు ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయిపోయారు, కానీ మున్సిపాలిటీలో వార్డు మెంబర్ కూడా కాలేరు మీరు. మీకు ఏమైనా ఓపుకుంటే రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ట్రై చేసుకోవచ్చు. వార్డు కూడా నేను ఫిక్స్ చేయమంటే చేస్తాను. నేను చాలా సామాన్యుని, నా వెనకాల ఆస్తుపాస్తులు ఏం లేవు. 19వ వార్డు నుంచి మీకు దమ్ము ఉంటే మీరు నా మీదే మీరు గెలుపొందొచ్చు. నేను రూపాయి ఖర్చు పెట్టను. మీరు ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టి నా మీద మీరు గెలుపొందని చూద్దాం మీకు సత్తా ఏంటి అన్నది. మీలాంటి వారు మీరేటండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. నోరు అదుపులో పెట్టుకోండి బాబు ఇజ్రాయెల్ గారు, లేదంటే జన సైనికులు తాకిడి మీరు తట్టుకోలేరు.